మనకి మేలు జరిగిందనటానికి మనం ఒక విధంగా ఆలోచించాలి. దేవుడు చేసే మేలు ఎట్లా ఉన్నాయంటే ఒక విధంగా ఆలోచించాలి. ఎట్లాగంటే మనం అనుకుంటాం మేలు చేసేటప్పుడు నా కుటుంబంలో ఒక మేలు జరిగింది అని అనుకుంటాం. ఆహ్, అప్పుంది. అప్పుని తీర్చడానికి దేవుడు సహాయం చేశాడు. లేదా ఏదన్నా వస్తువు మనం కొనుక్కున్నాం. ఏదైనా బైక్ గాని, బంగారం గాని ఏదైనా కొనుక్కున్నాం. మనం అనుకుంటాం దేవుడు మేలు చేశాడని. మరలా ఇంకోటి ఆరోగ్యం నుంచి బయటపడ్డాం. అనారోగ్యం నుంచి బయటపడ్డాం. మంచి ఆరోగ్యం వచ్చింది. దేవుడు మేలు చేశాడు అనుకుంటాం. కానీ దేవుడు ఇంకో విధంగా కూడా మనకు మేలు చేస్తున్నాడు. అది మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి తెలియకపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రైతు ఉన్నాడు. పొలం ఉంది. వరి బియ్యం వేసుకున్నాడు. ఆ పంట పండింది, చేతికొచ్చింది. అంతే. దేవుడు ఆయనకి ఏం చేశాడు? చెప్పాలి. గట్టిగా చెప్పాలి. మేలు చేశాడు. అయితే ఆ ఒక్క బియ్యంతో ఆయన వండుకొని తినేయగలడా? దానికి కూరలు కావాలి, చాలా కావాలి కదా! మరి వేరే కూరగాయలు ఎవరు పండిస్తున్నారంటే వేరే ఎవరో పండిస్తున్నారు. ఎవరో అంటే ఈయనకి అసలు సంబంధం లేదు. ఎవరో ఏదో పండించడం వల్ల ఈయన కూడా ఏం పొందుతున్నాడు? మేలు పొందుతున్నాడు. అంటే వేరొక చోట జరగబోయే ఇది కూడా అది ఎవరికి చెందుతుందంటే అది నీకు కూడా సంబంధం. నీ కోసం కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అట్లాగా దేవుడు మనకేం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఒకటి మనకి కనిపించే విధంగా మేళ్ళు ఉంటాయి గానీ, దేవుడు మరలా వెనకాల కనిపించని విధంగా కూడా దేవుడు నీకేం చేస్తున్నాడు? మేలు చేస్తాడు. ఇంటికాడ నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చేతులెత్తండి. ఎందుకు ప్రార్థన చేసుకోవాలా? సరే, ఇక్కడ ఇద్దరు మనుషులు కనపడుతున్నారు కదా! ఎవరు కనపడతారంటే ప్రార్థన చేసుకున్నోళ్ళు, ప్రార్థన చేసుకోనోళ్ళు కనపడుతున్నారు. చేసుకున్నోళ్ళు ఏమని ప్రార్థన చేసుకొని ఉంటారు? నిజానికి ఆరాధనకు వచ్చేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రార్థన చేసుకొని రావాలి. ఇక్కడ దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పే మాటలు నేను శ్రద్ధగా వినాలి. ఆయన్ని నేను గనపరచాలి. ఆయన నా తండ్రి, నా దేవుడు, నా సృష్టికర్త. ఈరోజు ఆయన వల్ల నిలబడ్డా నేను. ఆయనకి సంతోషంగా నేను ఆరాధించాలి. దావీదు రాసిన కీర్తనలో మనకు దావీదు గారు చెప్పిన మాట, దేవుని మందిరాన్ని మరలా నేను ఎప్పుడు చూస్తానా అన్న సంతోషం ఎవరికుంది? దావీదు గారికి. ఆయన మందిరాన్ని నేను ఎప్పుడు చూడాలి? ఆయన పాటల ద్వారా నేను ఎప్పుడు కనపరచాలి? ఆ వాక్యం నేను ఎప్పుడు వినాలి అన్న ఆసక్తి ఎవరికుంది? కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని రావాలి. అయ్యా, అక్కడ అలజడి లేకుండా, నా ఆలోచన బయటికి పోకుండా నేను నీ వాక్యాన్ని వినాలి. నేను ఈ రోజు కోసం సంతోషంగా ఎదురు చూశాను. నేను మరలా క్షేమంగా ఇక్కడికి వచ్చాను, నీ సన్నిధిలోకి వెళ్తున్నాను నేను. అక్కడ నేను పాటలు పాడాలి, వేరే ఆలోచన రాకూడదు. అక్కడ నేను వాక్యం వినాలి, వేరే ఆలోచన రాకూడదు. అక్కడ క్రీస్తు ప్రభువు శరీరంలో రక్తంలో పాలుభాగస్లు అవ్వాలి, వేరే ఆలోచన రాకూడదు. నా ఆలోచన అంతటిని తీసి కేవలం నీ యందు దృష్టి ఉంచి నీ వాక్యం వినేలాగా నన్ను అడగాలి. దేవుని అడగాలి. ప్రార్థనకు వచ్చేది ముందు ఇంకా మనం అడగాల్సింది ఏంటంటే, ఈ ఆదివారం ఆరాధన ద్వారా నేను మేలు పొందాలి. ఈ ఆరాధన ద్వారా నేను ఆశీర్వదింపబడాలి. ఆ రీతిగా నన్ను ఆశీర్వదించాను మనం దేవుని ముందుగానే అడిగి రావాలి. ఇది ఎవరు అడుగుతారంటే దేవుని పట్ల ఒక విధమైనటువంటి మార్గంలో వెళ్తారు చూసారా, వాళ్ళకు ఉంటది. రోజు ఆయన పట్ల ఆయన ఆలోచన చేసుకుంటూ ఒక మార్గంలో వెళ్తా ఉంటారు కదా, వాళ్ళకు ఉంటది. ప్రతిరోజు దేవుని ప్రార్థన చేసుకుంటూ ఒక ఆలోచన, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళే వాళ్ళకే ఉంటుంది ఇదంతా. కొంతమంది మనలాగా ఇష్టానుసారంగా వెళ్ళేటోళ్ళు ఉంటాం కదా, వాళ్ళకి ఇది ఉండదు అనమాట. అంటే ఈరోజు మీరు ప్రార్థన చేసుకోకపోవచ్చు కానీ, తెలియకపోవచ్చు కానీ కొంతమంది ప్రార్థన చేస్తారు. అయితే మన ప్రార్థనా జీవితానికి దేవునితో సంబంధానికి మనుషులు వేరైపోయారు.
ప్రార్థనా జీవితం ఏదో వ్యర్థమైనటువంటి క్రైస్తవ జీవితం ఉంటుంది, కానీ దేవునితో సంబంధం ఉన్న జీవితం మనకు లేదు. దేవునితో దేవునితో కలిసి బ్రతుకుతున్న జీవితం మనకు లేదు. దేవునితో కలిసి బ్రతుకుతున్న జీవితం మనకు లేదు. అది మీ వ్యక్తిగత జీవితాలు ఆలోచన చేసుకున్నప్పుడు అవి మీకు బయటపడుతూ ఉంటాయి, మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థనకు వచ్చే ముందు మనం ఏం చేయాలి? ఆరాధనకు వచ్చే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఇక్కడ 2 విధాలుగా మనం ఆలోచన చేయాలంటే, ఒకటి నీ ఆరోగ్యం బాగుండటం కోసం నీ పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నావు, మంచిదే. అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని తీసుకుంటున్నాము. అలాగే దేవుని ఆరాధించే ఒక మంచి అలవాట్లు ఉంటాయి. ఉదయకాలం సమయంలో లేచినప్పుడు ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. ఈ రీతిగా మనం దేవుని మీద ఆధారపడుతూ జీవించినప్పుడు ఇది కూడా మన జీవితానికి మంచికరమైనటువంటి విషయం. మంచి ఆరోగ్యంగా ఎట్లా ఉంటామో దేవుడు మనకు మేలు చేసే విధంగా ఇది కూడా ఒక కారణం. నీ హృదయంలో ఈ సమయంలో నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే అది దేవుని ఏర్పాటు. దేవుడు నీ హృదయాన్ని దేవుని వైపు ఆలోచించే విధంగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన నిన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు దేవుని సంబంధికుడివి. నా భార్య, నా భర్త, నా పిల్లలు అని నీకు ఎలాగ నువ్వు ప్రేమ కలిగి నువ్వు ఉంటావో అట్లాగే దేవుడు కూడా ఉంటున్నాడు నీ పట్ల. నా బిడ్డలు, నా సృష్టి ఇదంతా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన ఏర్పాటు 2 రకాలు. మళ్ళీ అర్థమవుతుందా? సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకోటి ఆయన సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్యులు కూడా ఆయన ఏర్పాటే. అర్థమవుతుందా మీకు? అన్యులు కూడా ఆయన ఏర్పాటే. అందరం ఒక ఏర్పాటులో ఉన్నాము, కానీ సంఘంలో మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు దేనికోసం? తిరిగి మళ్ళీ ఆయన దగ్గర చేరుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు కూడా ఇప్పుడు 30 మంది, రేపు భవిష్యత్తులో ఇంకో 60 మంది కోసం, ఈ భవిష్యత్తులో ఇంకో 60 మంది కోసం ఒక విధంగా నిన్ను రక్షించాలనే, ఆయన రాజ్యంలోనికి చేరుకోవాలని. కానీ నీకు ఉండవలసినటువంటి ధన్యత ఇంకొక 2, కనీసం 3 నేను దేవుని రాజ్యానికి చేరుకోవాలి, నడిపించాలి. దానికి కావాల్సింది ఏంటంటే మరలా నీ ప్రవర్తన కూడా కావాలి దేవునికి. అంతే కదా? నీ ప్రార్థనా జీవితం ఉంటేనే నేను చూసేవాళ్ళు ఉంటారా? నీ ప్రార్థనా జీవితం ఉంటేనే నేను చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఎంత గొప్ప ప్రార్థన. కొంతమంది చెప్తా ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు అయ్యగారు, బాగా ప్రార్థన చేస్తారు, గట్టి ప్రార్థన చేస్తారు చెప్పేవాళ్ళు ఉంటారు లేదా? నెమ్మదిగా ఉంటారు, మంచిగా ప్రార్థన చేస్తారు, ఏ విషయమైనా ఎప్పుడైనా సరే ఎప్పుడు అడిగినా ప్రార్థన చేస్తారు ఉంటారు కొంతమంది. అంటే ఎందుకు చెప్తున్నాం మనం అంటే వాళ్ళ ప్రవర్తన దేవుడికి దగ్గరగా ఉందని. ఇప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినప్పుడు మనమే అంటున్నాం, బాగా ప్రార్థన చేస్తుంది, బాగా గుడికి వెళ్తారు, నమ్మకంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు దేవుని పట్ల, అందుకే మేలు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి నీకేమన్నా చెప్పినప్పుడు నువ్వు త్వరగా తీసుకోగలుగుతావు. వీళ్ళు ప్రార్థన రమ్మంటారు, సరే వెళ్దాం ఒకసారి అని చెప్పి నాకేమనిపిస్తుంది? అన్యున్నైనా నేను వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళతో పాటు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనా జీవితం ఉంది, నెమ్మది కలిగిన జీవితం, సంతోషంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ వల్ల నాకేమనిపిస్తుంది? మారాలనిపిస్తుంది, లేక ఒక అవకాశం ఇవ్వాలనిపిస్తుంది, సరే ఒకసారి మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది. ఎదుటోడి ప్రవర్తన బట్టి కూడా మిగతా వాళ్ళు మారచ్చు. ఇదంతా దేవుడు నిన్ను ఒక రక్షించుకొని అక్కడికి వెళ్దామనే కాకుండా నీ ప్రవర్తన వల్ల, నీ బిహేవియర్ వల్ల ఇంకొక వ్యక్తి మారే విధంగా కూడా ఉండాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా.
ప్రతి విషయం అందులో దేవునికి సంబంధికులమై మనం జీవించాలి, బ్రతకాలి. కాబట్టి దేవుడు ఒక విధంగా మనిషి జాతిని అంతటిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆయన శిష్యులుగా గాను, ఆయన మందిరంలో ఉండవలసినటువంటి వారిగాను, వారిలాగా వారు అనేక మందిని మార్చాల్సిన విధంగాను ఉండాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువు నందు ప్రతి విషయం నందు ప్రార్థన ద్వారా దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వేరు, ప్రార్థన విజ్ఞాపన చేయడం వేరు. కృతజ్ఞతాస్తుతులు అంటే మేలు ద్వారా మనం చెల్లిస్తూ ఉంటాము. మనకు అవసరం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవుడు తెలియజేయడు. అందరికీ ఏదో ఒక అవసరం ఉంటుంది కదా, ఏదో ఒక అవసరం ఉంటుంది. ఏదో ఒక అవసరం ఉంటుంది. 1,00,000 రూపాయలు నీకు ఎవరైనా ఇమ్మంటే ఇస్తారా? ఉచితంగా. బ్యాంక్కి వెళ్తే 1,00,000 రూపాయలు ఇస్తామంటాడు. నువ్వు కట్టాలి, ఇంట్రెస్ట్తో సహా వడ్డీ వేసి కట్టాలి. బయట ఎక్కడి నుంచి తెచ్చినా సరే ఏం చేయాలి? నువ్వు వడ్డీ వేసి కట్టాల్సిందే. ఉచితంగా ఇస్తారా? ఎవరు. మరి రావాలి అంటే ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి. ఆ ఏర్పాటు దేవునికి ఉంది. ఇవ్వగలడు ఆయన, నీకు ఇవ్వగలడు. దేవుడు ఇస్తాడు. ఏమంటున్నాడు? దేనిని గురించి మీరు చింతపడకుడి. పోయిన వారం నేర్చుకున్నాం, ఆకాశ పక్షులను చూడండి, అవి చింతపడుతున్నాయి, ఏం తిందాం ఏం తాగుదామని. వాటికి ఏం జరుగుతున్నాయి? ఆహారం రోజుతో అందుతున్నాయి వాటికి, అంతే కదా? వాటికి రోజు అందుతున్నాయి. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అవునా కదా? ఈ బహుశ్రేష్ఠులు అంటే ఎవరు? మనుషులు. దేవుడు బహుశ్రేష్ఠులు కారా? అందరికీ కాదు. మళ్ళీ చెప్తాను, ఇస్తాను అంటున్నాడు. అంటే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా, కాబట్టి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఎవరు? దేవుడు. నువ్వు ఇష్టానుసారంగా పిచ్చి పనులు చేసిన దేవుడు నీకు ఇచ్చేస్తాడా? మరి ఇప్పుడు ఎవరు బహుశ్రేష్ఠులు? ఎవరు? దేవుని నమ్ముకొని జీవించిన వాళ్ళకి ఇస్తాడు దేవుడు. వాళ్ళని కూర్చో చెప్తున్నాడు దేవుడు, నువ్వు నా మీద ఆధారపడతాను, నీకెందుకు చింత, నీకెందుకు బాధ? ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడి జీవించిన వాళ్ళకి మనకెందుకు చింత, మనకెందుకు బాధ? కాబట్టి మనం ఆశ్రయించాల్సిన ఎవరిని? దేవుణ్ణి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకుతుంది. మీకు అడిగిన ప్రతివానికి ఇస్తానంటున్నాడు. దేవుణ్ణి అడగండి, విధేయత కలిగి దేవుణ్ణి అడగండి. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళు. ఆ వ్యక్తి 10 మందిలో ఒక వ్యక్తి ఏం చేశాడు? వచ్చి ఏం చేశాడు చెప్పండి క్లియర్గా, మీకు అర్థమైతే. మీకు అర్థమైన పోయిన వారం అర్థమైన సన్నివేశంలో తిరుగుతూ అక్కడి నుంచి ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ స్తుతించుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడు? వెరీ గుడ్, సాగిలు పడ్డాడు. సాధారణంగా మనం ఎప్పుడు సాగిలు పడతామంటే కష్టం వచ్చినప్పుడు సాగిలు పడతాం. కష్టం పోవాలని సాగిలు పడతాం. మేలు పొందాక సాగిలు పట్టాలి లేవు అక్కడ. ముందే మనం సాగిలు పడేది.
వచ్చాక సాయిలు పట్టాలు, నడువు వంచడాలు, మోకరించడాలు అయిపోయి అవన్నీ పోయినాయి. ఇంతోపిక నాకు అయిపోయింది కదా, ఇంకెందుకు నాకు అనే రకాలు మనం, అంతేనా? అయిపోయింది, నీతో పని అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా పండక్కో కష్టం వచ్చినప్పుడు, నాకు బాగా కష్టం వస్తే అప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తా అని చెప్పి మళ్ళా వ్యాపారం చేస్తాం దేవునితో చక్కగా. ప్రతిదినం అనుదినం ఉండాలి, నీకు అనుదినం ఉండాలి. నువ్వు వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తానంటే సరిపోతుంది త్వరలో. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తానంటున్నావు కదా, ఆ ఒక్కరోజు ఆరోగ్యం ఇస్తా, మిగతా రోజులన్నీ దగ్గుతావు, జలుబుతావు, జ్వరం, మొత్తం ఉండాల్సిన రోగాలన్నీ నీ మీద వేస్తా. సరిపోద్దా నీకు? నువ్వు వచ్చిన రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ప్రార్థించిన రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఏ రోజైతే మోకరించవో, ఏ రోజైతే ప్రార్థించవో, ఆ రోజులన్నీ నీకేం కలుగుతుంది? గట్టి చెప్పాలి. అనారోగ్యం. ఏదో స్వస్తి అన్నా వస్తుంది. అనారోగ్యం. మోకరించిన రోజుల్లో నీకు అనారోగ్యం ఉంటుంది అని అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? అంటే నీకు జరగట్లేదు కాబట్టి నీకు ప్రార్థించట్లా, నీకు ఆ పెయిన్ అనేది తెలియట్లేదు కాబట్టి నువ్వు ప్రార్థించట్లా, ఆ భారం అనేది నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వు ప్రార్థించట్లా. ఈ రోజులన్నీ ఒకరోజు ఒకేసారి పడిద్దంట. ఈ రోజులన్నీ ఒకరోజు ఒకేసారి పడుద్ది. దేవుని జ్ఞానం నీకు చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దేవుని సృష్టిని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఫస్ట్ మెదడులోకి, ఈ బుర్రలోకి ఫస్ట్ ఇక్కడికి ఏం రాయాలంటే ఆయన సృష్టినే ఆలోచన చేసుకోండి. ఊరికే ఆయన చేసింది ఏమి లేదు అక్కడ. మిమ్మల్ని ఏదో టైంపాస్గా భలే ఉన్నాడు, ఒకళ్ళు ఏమో అట్లా ఉన్నారు, ఒకళ్ళు ఏమో ఇట్లా ఉన్నారు, వెరైటీగా ఉన్నారు, ఒకళ్ళు ఏమో అట్లా నడుస్తున్నారు, ఇంకొకళ్ళు ఏమో ఇంకో విధంగా నడుస్తున్నారు. వీళ్ళందరినీ చూసి పై నుంచి ఆయన ఏదో సంతోషపడాలని కాదు, ఆయన ఆలోచన వేరు. మీ గొప్ప తెలివితేటలో ఆయన వెరితనంతో సమానం. మీ ఆలోచనలోనికి దేవుని సృష్టిని ఒక్కసారి ఏర్పాటు చేసుకోండి. మనిషిని సృష్టించాడు, ఆయన పోలిక సృష్టించాడు, సంతోషపడ్డాము. ఆయన ఎట్లా ఉన్నాడో సృష్టి అలాగే మనల్ని కూడా సృష్టించాడు. సంతోషం, చాలా సంతోషం. అయితే ఆయన అందగాడు, నేను అందగాడిని, ఇంకా మంచిది. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనకు కూడా ఇచ్చాడు, ఇంకా సంతోషము. ఇంకా దేవుడు ఏర్పాటు చేసింది ఏంటి? మరణం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ఊరికే బతకండి అన్నాడా? అది కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఉంది, దీని ఆధారంగా మీరు బతకాలి, దీని ఆధారంగా మీరు బ్రతకాలి. నేను ఒక రోజు వస్తా, దీని ఆధారంగా ఎవరెవరు బతుకుతున్నారు ప్రతి ఒక్కరిని చూస్తా. లేదా మీ మరణం అన్న వస్తుంది ముందే, ఎవరెవరు బతుకుతున్నారో చూస్తా. నేను ప్రతిసారి వచ్చి మీ తలుపులు కొట్టను, బాగుపడండి 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 అని. అంతేనా? ప్రతిసారి వచ్చి మీ తలుపులు కొట్టను, బాగుపడండి బాగుపడండి, ఇదిగో ఇట్లా ఉన్నారు అని ప్రతిసారి వచ్చి తలుపులు కొట్టను. చెప్పిన రోజులు చెప్తా ఉంటా. ఆ లోపు మీరు మీ సమయం వచ్చేలోపు మీరు మారుకున్నారా మంచిదే, లేకపోతే నీ జీవితం వ్యర్థమైంది. ప్రతి వ్యక్తికి లోకంలో బ్రతికిన తీరుని బట్టి ప్రతిఫలం ఉంటుంది, అంతే కదా? నువ్వు ఇక్కడ ఎట్లా బ్రతికావో దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుతావు, నేనైనా మనం ఎవరైనా సరే. కాబట్టి ఆ విషయాలన్నీ మనం బ్రెయిన్లో జాగ్రత్త పెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నువ్వు దేవునికి ప్రార్థన జీవితం వదిలేసావంటే, వీడు ఏదో ఖాళీగా ఉన్నాడని ఇంకొకటి వస్తారు అపవాది, నేను కెలకాల్సినంత గెలిగేసేది, నీ బుర్రలో మార్చేస్తుంది, నీ దారులు మళ్ళించేస్తుంది. ఒక మార్గం కాదు, 1000 మార్గాలు ఉన్నాయని చూపిస్తుంది నీకు. ఏదో దాంట్లో వెళ్ళిపో. ఒక్క మార్గం ఏంటి, 1000 మార్గాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు సంతోషం బతికేయచ్చు అని నీకు నీ మభ్య పెట్టేసి పంపించేస్తుంది నేను. మనం దానికి అవకాశం ఇస్తే ఆలోచన చేయండి. నువ్వు క్రైస్తవుడివి అయి ఉండి నువ్వు ఆదివారం ప్రాముఖ్యమైన దినానికి నువ్వు ప్రార్థన చేసుకోకుండా వస్తున్నావంటే, ఒకటి ప్రార్థించాలన్న విషయం తెలియక, లేక అది అంత ప్రాముఖ్యత కాదనా? అది అంత ప్రాముఖ్యత కాదు, రోజు నేను పనికి ఎట్లా వెళ్తున్నాను, ఇది కూడా ఆరాధన కూడా నేను ఎట్లాగే పోతున్నాను అనుకుంటున్నావా?
ఆలోచన గురించి. లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి యందు మనం దృష్టి ఉంచుతాం కానీ దేవుని పనిని గురించి వదిలిపెట్టేస్తా ఉంటున్నాం. దేవుని పని విషయంలో మనం అవతల పెట్టేస్తా ఉంటున్నాం. మంచిది. అయితే దేనిని గురించి మనం చింతించకూడదు. ప్రతి విషయమును దేవుని ప్రార్థన విజ్ఞాపనల ద్వారా చేయాలి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునితో మాట్లాడాలి. నేను ప్రార్థన చేయాలి, పొద్దున్నే రోజు నేను ప్రార్థన చేయాలి. మాట నేను ఎందుకు ప్రతి వారం ఎందుకు చెప్తున్నానో ఆలోచన చేసుకోండి. ప్రతి వారం ఎందుకు చెప్తున్నానో ఆలోచన చేసుకోండి. మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం స్టేటస్ పెట్టుకుంటాం. ఈ స్టేటస్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మధ్య మధ్యలో ఫోన్ మనం చూసుకున్నప్పుడు చూస్తూ ఉంటాం. ఎంతమంది చూసుంటారు? 30 మందో 40 మందో చూసారు అని చూస్తూ ఉంటాం. ఇది చూసినప్పుడు కూడా నువ్వు ఏం చేస్తూ ఉంటావు? వాక్యం చదువుకుంటూ ఉంటావు. మరలా నువ్వు వాక్యం చదువుకుంటూ ఉంటావు. ఆ వాక్యం ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి. ఎలాగో మీరు వాక్యం చదువుకోలేరు, బైబిల్ తీరు కాబట్టి ఆదివారం ఒకరోజు తీస్తారు బైబిల్. ఎలాగో తీరు కాబట్టి మీకోసం ఒక వాక్యం ఆ రోజుకి వాక్యం రాయబడింది. కుదిరితే ఆడియో కూడా పెట్టండి సార్. చదవని వాళ్ళు కూడా ఉంటారు కదా, వినిపించండి. కాబట్టి అది దాని వెనకాల ఎంత పని ఉందో వాళ్ళు చేస్తున్నారు. అలాగే పెట్టిన తర్వాత కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నవాళ్ళు అందరికీ వందనాలు చెప్తున్నారు. వాళ్ళు ఒకరోజు ఇష్టం వచ్చినప్పుడు ప్రతిరోజు ఆ మెసేజ్ కింద వీళ్ళ మెసేజ్లో ఉంటాయి. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఆసక్తి చూపించండి. ఏముంది ఫోన్లోనే పెట్టాలా, అవసరం లేదా అన్న ఆలోచన రానివ్వకండి. అది చాలా మనకు ఇస్తుంది అనమాట, బూస్టింగ్ ఇస్తుంది. అది దేవుని పట్ల మీకున్న విధేయత అనేది చూపిస్తుంది. ఈ పోస్ట్ చేసేది చాలా ప్రాముఖ్యం దానికంటే, నీకు చాలా ప్రాముఖ్యం దానికంటే. నలుగురికి షేర్ చేయి. వాళ్ళు కూడా వాక్యం చదువుకుంటారు. నాకు చాలా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి రోజుకి నేను 10 వచనాలైనా చదువుకుంటా. అందులో ఒక 4, ఒక 5 ఖచ్చితంగా నీకు తగులుతుంది. అరే మంచి వాక్యం వచ్చింది ఇవాళ, నా మైండ్లో పడుతుంది. ఒక్కొక్కసారి నన్ను సరి చేస్తుంది ఆ వాక్యం, ఒక్కోసారి సరి చేస్తుంది. ఇంకోసారి గమ్మత్తుగా ఏం జరుగుతుంది, రాత్రి ఏమన్నా నేను తప్పుగా ఆలోచన చేసిన ఏదైనా ఏదైనా సరే ఆ నెక్స్ట్ రోజుకి ఏమవుతుంది మనకి, అరే ఇది ఈరోజు నాకు వాక్యం తగిలింది. పోయిన అంతకుముందైనా సరే, ఆ ముందు రోజైనా ఏ రోజైనా మనకు తగిన వాక్యం అనేది వస్తుంది. మన కరెక్ట్ వాక్యం తగులుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు అదే విధంగా. అరే నేను ఆ రోజు ఇలా ఆలోచన చేశాను, ఈరోజు దేవుడు నాకు వాక్యం ద్వారా నాకు చూపించాడు, వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అది మేము కష్టపడి గ్రూప్ క్రియేట్ చేసే దానికి ఇవ్వాల్సింది మీకు ఆ రోజు వాక్యం ఇవ్వడానికి. ఆ వాక్యం వచ్చినప్పుడు ఫోన్లో మీరు ఆ వాక్యం చూస్తారు కదా, అంతే కదా. ఏదో అన్ని గ్రూప్ అందరూ మెసేజ్ చేశారు కదా అని చెప్పి దాన్ని కూడా అట్లాగే ఒక మెసేజ్ చేశారు అనుకోబాకండి. అది దేవుని వాక్యం, మీతో మాట్లాడుతున్న వాక్యం. అది దేవుడు ఆ వాక్యం చదువుకున్నప్పుడు, నీకు మెసేజ్ వచ్చినప్పుడు నువ్వు ఆ వాక్యం చదువుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ నిమిషమైనా సరే నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే నువ్వు వదిలిపెట్టేస్తావు. బతకను కావచ్చు, అన్ని ఇంట్లో ఎక్కువ పనులు ఉండటం కావచ్చు, అట్లీస్ట్ నీకు వాట్సాప్కి ఆ మెసేజ్ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. ఆ నిమిషమైనా సరే ఊరికి వదిలిపెట్టకుండా ఆ నిమిషమైనా ప్రార్థన చేయడం ప్రారంభించు. నీకు అది అలవాటు అవుతుంది. దేవుళ్ళో మనకి క్రమశిక్షణ ఉండాలి, అలవాటు అవుతూ ఉండాలి, నేర్చుకుంటా ఉండాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, చూపిస్తూ ఉండాలి. దేవునికి మన ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తూ ఉండాలి. ఎక్కడ వేసింది అక్కడే ఉండటం కాదు జీవితం అంటే. దేవుడు అది కోరుకోవట్లే. నిన్ను ప్రతి విషయంలో మనం ఇంప్రూవ్ అవుతున్నాం. అట్లాగే మన జీవితాలు ఈ విధంగా ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నాయో దేవుళ్ళు కూడా మనం అదే విధంగా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటని గుర్తుపెట్టుకోండి. నేను ఇంప్రూవ్ అవ్వాలి, నా భక్తి జీవితం నేను ఇంప్రూవ్ అవ్వాలి, దేవుని నా జీవితం ఇంప్రూవ్ అవ్వాలి.
ఈ ఇంప్రూవ్ అవ్వడం కోసం నువ్వేం చేయాలో వాటిని గుర్తుపెట్టుకొని చేసుకో. ఊరికే చతికిల పడవాకండి. ఒక నీరసం రాంగలోనే పడిపోతాం మనం. అది వస్తుంది, అది వెళ్ళిపోద్ది. శ్రమ రాంగలోనే పడిపోం మనం. అది వస్తుంది, అది వెళ్ళిపోద్ది. శ్రమ వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాము, వదిలిపెడతా ఉంటాము అని చెప్పేది అదే. దేనికి మీకు దేని గురించి చింతించకూడదు అంటే దాని అర్థం అదే. మీకు శ్రమలు వస్తాయి, మీకు వేదన వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి. వీటన్నిటిని గురించి మీరు అందరూ చింతిస్తారు. దేనికి అది వ్యర్థము, నేను ఉన్నాను కదా నన్ను అడగండి. ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘానికే చెప్తున్నాడు దేవుడు. అంటే మనకే చెప్తున్నాడు దేవుడు, నీకే చెప్తున్నాడు దేవుడు, నిన్ను కూర్చే మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మ నీకు ఎందుకు చింత, నేనున్నాను కదా. నువ్వు ఈరోజు బతికి లేచావంటే అది నువ్వా, నా వల్ల? దేవుని వల్ల. దేవుడు అడుగుతున్నాడు, నీవంతటి నువ్వు లేచావా లేదా నా వల్ల నువ్వు లేచావా అని దేవుడు అడిగాడు. ఏం చెప్తా దేవునికి? నీ వల్లే లేచానయ్యా అంటావు. మరి నా వల్ల నువ్వు లేచిన దానివి, నీ నీ చింత నేను తీర్చలేనా? నా వల్ల నువ్వు బ్రతికిన దానివి, నీ చింత నేను తీర్చలేనా? నా వల్ల నువ్వు ఆరోగ్యం సంపాదించుకున్న దానివి, నీ చింత నేను తీర్చలేనా? అంతేనా? కాబట్టి దేన్ని కూర్చు చింతించద్దు, దేని గురించి బాధపడదు. బాధ వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. సంతోషంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు పెంచండి. సంతోషంగా ఉన్నాం కదా అని చెప్పి ప్రార్థన చేయడం మానేయబారు. అర్థమైందా? సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. ఇంకా సంతోషంగా ఉన్న వాళ్ళు బాధ వచ్చినప్పుడు నేను అప్పుడు స్టార్ట్ చేస్తాను అనుకోవద్దు. ప్రార్థన చేయండి. సంతోషంగా ఉన్న ప్రార్థన చేయండి. అయ్యా నువ్వు సంతోషంగా ఉంచే ప్రార్థన చేయండి. ఒకవేళ రేపు సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే రీతిగా నన్ను ఉంచు. ప్రార్థన జీవితం అసలు ఎట్లా ఉంటుంది నిజంగా మీరు ఒకసారి హృదయంలో ఆలోచించుకోండి. మీ అవసరాలనే అడుగుతున్నారు కదా దేవుడిని. మీ అవసరాలనే కదా అడిగే దేవుడిని. మా జాబులు రావాలని, మంచి పనులు ఉండాలని, ఇంకా ఇంకేం వస్తాయి? పిల్లలు బాగుండాలని, పిల్లల చదువులు బాగుండాలని, జీవితాలు బాగుండాలని, ఇంకేముంటాయి? చెప్పండి, మీ ప్రార్థనలు ఏముంటాయి? ఇంకా ఇంకేం వస్తువులు కొనాలి, బంగారం కొనాలి, చీరలు కొనాలి, మీకు ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? వాటికి కూడా ప్రార్థన చేస్తున్నారా? చేసుకోవచ్చు, తప్పులేదు. అన్నీ ఇస్తాడు దేవుడు, అన్నీ ఇస్తాడు దేవుడు, ప్రతిదీ ఇస్తాడు దేవుడు. మన జీవితం దేవునిలో మన జీవితం బాగుండాలే కానీ ఆయన ఇవ్వాల్సిందన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఆలస్యం చేయడు దేవుడు, ఇవ్వాల్సినన్నీ నీకు ఇచ్చేస్తాడు. కొన్ని సమయం పడుతుంది, కొన్ని సమయం పడుతుంది. గర్భఫలాల విషయంలో కొన్ని సమయం పడుతుంది. మనం గోపిని కూడా చూస్తున్నాం. దేవుని పట్ల ఎంత భయభక్తులు ఉంటాడు గోపి, వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. శ్రేష్టమైన దాన్ని వెతికిస్తున్నాడు. ఒక్కోసారి లేట్ అయినా అలాంటి వాళ్ళకి శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనం దేవుని యొద్ద నుండి శ్రేష్టమైనది పొందగలుగుతాం, శ్రేష్టమైన బహుమానాలు పొందగలుగుతాం. ఇంక ఏమీ లేకుండా ఉండబాకు, వ్యర్థంగా ఉండబాకు. ఈ రోజు నుంచి మరలా మనం ఒకటి గుర్తు చేసుకుంటున్నాం. అందరికీ వాట్సాప్ ఎంతమందికి ఉంది? మీ ప్రార్థన అవసరం ఉంటే అందులో పెట్టండి, లేదంటే నాకన్నా ఇవ్వండి, మీ గురించి ప్రార్థన చేస్తా. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే నాకు ఫోన్ చేయండి. అయ్యా ఈ వారం నేను చేసుకోలేకపోతాను, దయచేసి ఒక 2 నిమిషాలు నా కోసం ప్రార్థన చేయండి. మీరు ఈ రోజు నేను చేసుకోలేకపోతున్నాను, కొంచెం మనసు బాగలా, ఆరోగ్యం బాగలా, చేసుకోలేకపోతున్నాను, సహకరించట్లా, 2 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. నాకన్నా చేయొచ్చు, అమ్మగారి కన్నా చేయొచ్చు, మీలో విశ్వాసాలు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకోనైనా వాళ్ళకన్నా చేసుకొని మీరు ప్రార్థన చేసుకోవచ్చు. మీకు తెలియని వాక్యం ఏమీ లేదు ఇక్కడ, మీకు తెలియని వాక్యం ఏమీ లేదు.
మనం ఏం చేయాలంటే ఇంకా ఇంకా దేవునికి మన బిహేవియర్ చూపించాలి, భక్తి జీవితాన్ని చూపించాలి. ఇదే మనకు ఉన్నటువంటి, మన ముందు ఉన్నటువంటి ప్రమాణం, బాధ్యత. ఇదే మన ముందు ఉంది. ఇక్కడ వాక్యం తెలియని ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటూనే ఉన్నాం, వాక్యాలు వింటూనే ఉన్నాం. ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి, మన జీవితం ఏంటి, ఏ రోజు చనిపోతాం, ఎట్లాగ తర్వాత ఏంటి, అన్నీ తెలుసు మనకి. కానీ మనలో నిలకడ స్థిరత్వం, కొద్దిగా విశ్వాసము, ఈ నమ్మకం అనేది కొన్ని తగ్గిపోయినాయి అంట. వీటిలో మరలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దానికి ఎంత పాసిబిలిటీ ఉంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని అవకాశాలు ఉంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఊరికే ప్రతి విషయం ఆలోచన చేయకుండా ప్రార్థనలో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పండి ఏం చేస్తారు? మేలు చేస్తాడా? వెరీ గుడ్. దేవుడు అన్ని ఇవ్వగలడు. అడిగిన ప్రతిని దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ మనం అడిగే స్థితి, పొందగలిగిన స్థితిలో మనం ఉన్నామో లేదో చూసుకుందాం. పొందగలిగే స్థితి మనం ఉందో లేదో చూసుకుందాం. ఈ పొందగలిగే స్థితి ఎప్పుడు చూడాలి? రోజు మనం చూసుకోవాలి, రోజు మనం చూసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయం దేవునికి లోబడి దేవునికి దగ్గరగా బతుకుతాం. దేవునికి దగ్గరగా బ్రతకడం అంటే ప్రతిరోజు ప్రార్థన జీవితం ఉండాలి, ప్రతి విషయాన్ని దేవుని విజ్ఞాపన జీవితం ఉండాలి, వాక్య జీవితం ఉండాలి, పాటల ద్వారా కనపరిచే జీవితం మనకు ఉండాలి. అప్పుడే మనం దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. వీటిలో ఏది లేకపోయినా మనం దేవునికి దూరంగా ఉన్నవారని. కాబట్టి ఆలోచన చేసుకొని ప్రతిరోజు దేవుని భయభక్తులకు బ్రతకవలసిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వందనాలు తెలియజేసుకుంటున్నాం.